హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని కొన్ని వేరుశెనగ గుళ్ళు అలాగే 4-5 జీడిపప్పులను వేసుకొని స్లోగా టాస్ చేస్తూ వేయించుకోవాలి. అలా దూరగా వేయించుకున్న తర్వాత ఆ వేరుశెనగ గుళ్ళు జీడిపప్పును ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 1 పావు చెక్క కొబ్బరి ముక్క, కొన్ని వాటర్ పోసుకొని చాలా తక్కువ వాటర్ పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 మీడియం ఉల్లిపాయల తరుగు, 2 మీడియం టమాటాల తరుగు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి నల్లటి చిన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి. అలా కట్ చేసుకున్న వంకాయలను సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలను పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిని స్టవ్ పై పెట్టి 4 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కడాయిలో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకొని స్లోగా టాస్ చేస్తూ వేయించుకోవాలి. ఆ తర్వాత కడాయిపై మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి. అలా వంకాయలు బాగా మగ్గి వేగిన తర్వాత వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తరువాత అదే కడాయిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని స్లోగా కలుపుతూ వేయించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును అందులో వేసి స్లోగా కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలను ఆ మిశ్రమంలో పూర్తిగా ములిగేలాగా వేసుకోవాలి. అలా వంకాయలన్నింటినీ అందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఎలా కుక్ అవ్వాలి అంటే కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలాలి, వీడియోలో కనిపిస్తున్న విధంగా. అలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగాను కమ్మగాను ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.